హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 41. భార్గవి, నువ్వు మధ్యలో కలగ చేసుకోకు కృతి. అవునులే, నువ్వు అనాథవే కదా, అందుకే వీణ్ణి వెనకేసుకుని వస్తున్నావు అంటుంది. దానికి అశ్వత్ కోపంగా పిన్ని అని గట్టిగా అరుస్తాడు. భార్గవి అశ్వత్ తరపుకి ఉలిక్కిపడి ఇప్పుడు నేనేమన్నా అని అలా అరుస్తున్నావు అంటుంది. అశ్వత్, కృతి ఎవరో నీకు తెలుసు కూడా, తనను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటాడు కోపంగా. భార్గవి, అవును, తను నా మేనకోడలు కదా, నాకు ఆ విషయం గుర్తులేదు అనుకుని. అశ్వత్, ఇప్పుడు విషయం కృతి గురించి కాదు, దీక్ష గురించి. ప్రణవ్కి ముందు వెనుక ఎవరూ లేరు, కనీసం తనకంటూ ఏ ఆస్తి లేదు. చెప్పు, పెళ్లికి ఎలా ఒప్పుకోమంటావు? ఆస్తి లేకుండా నా కూతురు సంతోషంగా ఎలా ఉంటుంది అంటుంది భార్గవి. అశ్వత్, ప్రణవ్కి ఆస్తి లేదని ఎవరన్నారు అని ఫాస్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకుని వచ్చి భార్గవికి ఇచ్చి, మన కంపెనీలో 30% షేర్స్ తన పేరు మీదే ఉన్నాయి. ఇంకా దగ్గర దగ్గర 200 కోట్ల ఆస్తి కూడా ఉంది. ఈ ఆస్తి చాలా నీ కూతురు సంతోషంగా ఉండడానికి అంటాడు. ప్రణవ్, ఏంట్రా నువ్వు చెప్పేది? ఇదంతా నాదా? అశ్వత్, నీదే, ఇదిగో పేపర్స్ అని ఆ పేపర్స్ ఇస్తాడు. ప్రణవ్, నేను నీకేమవుతానని ఇంత ఆస్తి నా పేరు మీద రాశావు? ఈ అనాథ మీద ఎందుకురా నీకంత ప్రేమ అని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. సుమతి ప్రణవ్ చెవి పట్టుకుని, ఇంకొకసారి నువ్వు అనాథ అన్నావంటే చెంపలు వాయిస్తా అంటుంది. ప్రణవ్, నాకు ఇవన్నీ ఏమీ వద్దురా, అన్నింటికన్నా విలువైనది నీ స్నేహం నాకు దొరికింది, అది చాలు అంటాడు. అశ్వత్, సరే, మా చెల్లికి పుట్టింటి తరపున ఇస్తామనుకో అంటాడు. సుమతి, అవును ప్రణవ్, ఈ ఇంటికి ఉన్న ఒకే ఒక ఆడపిల్ల, ఉన్నదంతా దీక్ష అశ్వత్తులకే కదా. ఏం భార్గవి, ఇప్పుడు నీకు పెళ్లి ఇష్టమేనా అంటుంది. భార్గవి మనసులోనే, అక్క వాళ్ళని ఇన్ని రోజులు నేను ఎంత అపార్థం చేసుకున్నాను, నా కూతురు కోసం ఇంతలా తపన పడుతున్నారు. ఇక సంతోషంగా నాకు ఈ పెళ్లి ఇష్టమే అక్క అంటుంది భార్గవి హ్యాపీగా. దీక్ష చదువు అయ్యాకనే పెళ్లి అంటాడు. దీక్ష ఏడుపు మొహం పెట్టుకుని, పెద్దనాన్న పెళ్లి చేసుకున్నాక కూడా చదువుకోవచ్చు కదా అంటుంది. అందరూ దీక్ష ఫేస్ చూసి గట్టిగా నవ్వుతారు. సుమతి దీక్ష తలపై మెల్లగా ముట్టి, అశ్వత్, పెళ్లి రోజే మీ ఎంగేజ్మెంట్ చేస్తాం, కానీ పెళ్లి మాత్రం చదువు పూర్తయ్యాకే అంటుంది. దానికి దీక్ష నవ్వుతూ థ్యాంక్ యూ పెద్దమ్మ అని బుగ్గ మీద ముద్దు పెట్టి, మా పెద్దమ్మ అర్థం చేసుకున్నట్లు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అని నవ్వుతుంది. వైభవ్ స్పృహలోకి వస్తాడు. పక్కనే ఉన్న మాలినీదేవి, వైభవ్ ఎలా ఉందిరా అంటుంది. వైభవ్ కోపంగా, ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అని బాధగా ఉంది నానమ్మ అంటాడు. మాలినీదేవి, ఏంట్రా మాటలు? వైభవ్, ఇంకెలా మాట్లాడను, కృతిని తీసుకురాలేకపోయాను. వాడు ఆ అశ్వత్ కృతిని నా నుంచి కాబోయే భార్య అంటుంటే వాణ్ణి ఎక్కడే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేయలేని చేతకాని వాడిలా ఇలా హాస్పిటల్లో ఉన్నాను అంటాడు. మినీ లోపలికి వస్తూ, ఒకసారి మిస్ అయితే ఇంకొకసారి ప్రయత్నించాలి, కానీ ఇలా బాధపడితే ఎలా అంటుంది. మాలినీదేవి, నువ్వు మినీ ఇందాక కాల్ చేస్తే హాస్పిటల్కి రమ్మన్నారు కదా, నేనే అమ్మమ్మ గారు, నా పేరు మినీ అంటుంది నమస్కారం పెడుతూ. దానికి మాలినీదేవి నవ్వుతూ, నువ్వు ఒకసారి మా ఇంటికి కూడా వచ్చావు కదా అంటుంది. మినీ, అవునమ్మమ్మ గారు అని వైభవ్ వైపు చూసి, ఒకసారి ఓడిపోతే ఇంకొకసారి ట్రై చేద్దాం, ఈసారి ఆ కృతి మిస్ అవ్వకుండా ప్లాన్ చేద్దాం అంటుంది. వైభవ్, ముందు అశ్వత్ ని కృతి గురించి ఆలోచించకుండా లాక్ చేయాలి, అప్పుడే మనం కృతిని ఈజీగా వాడి దగ్గర నుంచి తీసుకురాగలం అంటాడు. మినీ, భావని కృతి గురించి ఆలోచించకుండా చేయటమా? ఎలా వైభవ్? నేను చెప్పినట్లు చెయ్యి అని తన ప్లాన్ చెప్తాడు. మినీ, మరిది వర్కౌట్ అవుతుందంటావా? వైభవ్, ఖచ్చితంగా అవుతుంది, కానీ వీలైనంత త్వరగా నేను చెప్పింది పూర్తి చేయి అంటాడు వైభవ్. మినీ, అలాగే, ఇప్పటి నుండి ఆ పని మీదే ఉంటానని మాలినీదేవికి బాయ్ చెప్పి వెళ్తుంది. మినీ వెళ్ళిన కాసేపటికి సాత్విక్, కైవల్య వైభవ్ దగ్గరికి వస్తారు. కైవల్య వైభవ్ ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏం తెలియనట్టు, ఎలా జరిగింది అన్నయ్య అంటుంది. వైభవ్, అసలే తనకు కృతి అంటే ఇష్టం లేదు, ఇప్పుడు కృతి కోసం వెళ్ళి ఎలా అయిందంటే తను బాధపడుతుందని, చిన్న యాక్సిడెంట్ అంతే అంటాడు. మాలినీదేవి, వైభవ్ అబద్ధం చెప్తున్నాడు అని. అవును కైవల్య, 10 రోజుల్లో తగ్గిపోతుంది అంటుంది. సాత్విక్ మనసులోని,
అబ్బో, ఎవరికెవరు తీసిపోకుండా ముగ్గురు బాగానే నటిస్తున్నారు అనుకుని ఇప్పుడు ఎలా ఉంది అంటాడు. బాగానే ఉంది అంటాడు వైభవ్. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక కైవల్య, సాత్విక్ ఆఫీసులో పని ఉందని చెప్పి వెళ్తారు ఇద్దరు. ఎవరి కోసం కాలం ఆగనట్లు రోజులు ఫాస్ట్ గా పాస్ అయిపోతూ ఉంటాయి. పెళ్లికి ఇంకా 2 రోజులు ఉండడంతో అశ్వత్ ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు. సుమతి, కృతి త్వరగా రెడీ అయ్యి రమ్మా, అందరూ నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటుంది. కృతి వస్తున్నాను అత్తయ్య అని వెళ్తున్న కృతి కాళ్ళ పట్టిల్లి శబ్దం పదే పదే చెవుల్లో వినబడుతూ ఉంటే గది బయటికి వెళ్తాడు. అప్పుడే కృతి రావటం చూసి చెయ్యి పట్టుకుని గదిలోకి లాగి డోర్ వేసి గోడకు లాక్ చేస్తాడు. కృతి, అశ్వత్ గారు వదలండి, వెళ్ళాలి. అశ్వత్, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళు అంటాడు కృతి కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ. దానికి కృతి తడబడుతూ ఏం కావాలి? అశ్వత్ కృతి పెదాలపై వేలు పెట్టి ఒక ముద్దు కావాలి అంటాడు. కృతి కళ్ళు పెద్దవి చేసి ఏంటి అంటుంది. అశ్వత్, మరీ అంత క్యూట్ గా చూడకు, నాకేదేదో చెయ్యాలి అనిపిస్తుంది అంటాడు కన్ను కొడుతూ. కృతి, ఛీ, మీకు అసలు సిగ్గే లేదు అని అశ్వత్ ని తొయ్యడానికి ప్రయత్నిస్తుంది. కానీ అశ్వత్ ని ఇంచు కూడా కదిలించలేకపోతుంది. ప్లీజ్ అశ్వత్ గారు తప్పుకోండి అంటుంది. అశ్వత్, నేను కూడా ప్లీజ్ ఒప్పుకోండి అని కృతి బుగ్గ మీద ముద్దు పెడతాడు. కృతికి అశ్వత్ అంత దగ్గరగా ఉండటంతో టెన్షన్ గా ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఇంకా కృతి కళ్ళపై ముద్దు పెట్టి మెల్లగా పెదాలు అందుకోబోతూ ఉంటే దీక్ష అన్నయ్య అని డోర్ కొడుతుంది. అశ్వత్, ఛ, సరిగ్గా టైం చూసుకుని వస్తారు అని డోర్ తీసి ఏంటి అంటాడు. దీక్ష, వదున్ని పంప అన్నయ్య, పూజకు టైం అవుతుందని పెద్దమ్మ పిలుస్తుంది. అశ్వత్, కృతి నా రూమ్ లో ఎందుకుంటుంది, వెళ్ళి తన రూమ్ లో చూడు అంటాడు. దీక్ష, అన్నయ్య, నువ్వు వదున్ను చేయి పట్టుకుని లాగటం నేను చూశాను, పక్కకు తప్పుకో అని లోపలికి వచ్చి కృతిని తీసుకువెళ్తూ నువ్వు కూడా రెడీ అయ్యి త్వరగా వచ్చేసే అంటుంది. కృతి అశ్వత్ వైపు చూస్తూ నవ్వుతూ వెళ్తూ ఉంటే అశ్వత్, ఇలా నవ్వే నన్ను నీ వెనకాల తిప్పుకుంటున్నావు అని అనుకుంటూ రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. కృతితో పూజ చేయించి హారతి ఇస్తూ ఉంటే హారతి ఆరిపోతుంది. దానికి సుమతి కంగారుగా, పంతులు గారు ఏంటి ఇలా జరిగింది అంటుంది. పంతులు గారు, ఏం కాదులే అమ్మా, గాలికి ఆరిపోయి ఉంటుంది అని హారతి మళ్ళీ వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చాక కృతి చేత ముత్తైదులకు తాంబూలాలు ఇప్పిస్తారు. తర్వాత పూజారి గారు సుమతి దగ్గరకు వచ్చి, అమ్మ సుమతి, నేను వెళ్ళొస్తాను, మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. సుమతి సరే పంతులు గారు అని బయట లాన్లోకి తీసుకుని వెళ్ళి చెప్పండి పంతులు గారు అంటుంది. పంతులు గారు, అమ్మ, మీ కోడలికి ప్రమాదం ఏ క్షణమైనా ఎటువైపు నుండైనా రావచ్చు. ఇందాక అమ్మవారి దగ్గర హారతి ఆరిపోవటం దీని సంకేతమే. అమ్మాయి మెల్లో 3 ముళ్ళు పడే వరకు జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు పంతులు. అంతకు ముందు ఫోన్ మాట్లాడుతూ లాన్లోకి వచ్చిన అశ్వత్ వీళ్ళ మాటలు విని అలా షాక్ అయిపోయి అలా నిలబడిపోతాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.